నమస్కారం. నేను మీ కోట సురేష్. ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు గ్రామ పంచాయతీ బాపులపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తుంది వెనకాల ఇది పైలట్ ప్రాజెక్ట్. ఇది ఎన్నో సంవత్సరాలుగా పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ నిరుపయోగంగా ఉంది. కొన్ని వేల రూపాయలు ఇక్కడ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే అధికారుల దగ్గర నుంచి కూడా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గ్రామస్తులు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎంతో శ్రమించి ప్రజల దగ్గర నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేసి దీన్ని మంచినీటి సరఫరా కోసం ఎంతో విధంగా దీన్ని ఎన్నోసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళడం, ఈ అధికారులతో మాట్లాడడం, ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి, అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దృష్టికి, పాలకవర్గాల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇలాగే ఒకసారి చూస్తే మేము మన పైలట్ ప్రాజెక్ట్ చూస్తే గడ్డి మలిసిపోయి, ఇలా మొక్కలు మలిసిపోయి చుట్టూ మొత్తం ఒక గడ్డిగా మలిసిపోయింది. దీని చుట్టూ ఇక్కడ ఈవినింగ్ టైంలో సాయంత్రం పూట ఒక వాకర్స్ మాత్రం ఉపయోగపడేలాగా ఉంది. దీన్ని ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ పాలక వర్గం వచ్చినా ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపైన ఎలాంటి అభివృద్ధి పైన ఈ రోజు వరకు ఎవరో దీనికి ముందుకు వచ్చి చేసిన దాఖలాలు లేవు. అలాగే ఈ పైలట్ ప్రాజెక్ట్ గురించి మన దగ్గరలో అందుబాటులో ప్రముఖులు, అంటే అప్పట్లో దీని మీద డబ్బులు కలెక్ట్ చేసిన వ్యక్తి, గ్రామ ప్రముఖుడు ఒక వ్యక్తి, ఒక ఆయన మన అందుబాటులో ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ సత్యప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడిగి ఈ పైలట్ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దీని యొక్క ముఖ్య కారకులు ఎవరు, ఈరోజు ఎందుకు ఇలా నిరుపయోగం ఉండిపోయిందని ఒకసారి ఆయన మన ఆఫీసులో అందుబాటులో ఉన్నారు. ఒకసారి అడిగి వివరాలు తెలుసుకుందాం. బాపులపాడు గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్ట్ అనేది నిరుపయోగంగా ఉండిపోయిందండి. ఆ పైలట్ ప్రాజెక్ట్ ని మళ్ళీ ఉపయోగకరంగా రావాలంటే అసలు ఏం చేయాలి, అసలు పైలట్ ప్రాజెక్టు ఎప్పుడు ఎలా దాన్ని నిర్మించడం జరిగింది, అసలు అది ప్రజలకు ఎందుకు ఉపయోగకరంగా చేయాలనుకున్నారు, అది ఎందుకు నిరుపయోగం ఉండిపోయింది. అసలు పైలట్ ప్రాజెక్టు అనేది ఎందుకు అవసరం, పాలక వర్గాలు ఎందుకు పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్ట్ ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మరి బాపులపాడు గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు మరి ఉప్పు నీటితోనూ, మరి అదేవిధంగా సున్నపు నీటితోనూ, మరి చప్పగాను ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించినటువంటి ఈ నీటి నుంచి ప్రజల్ని కాపాడేదానికోసం మన పక్కన ఉన్నటువంటి పెరికీడు మరిలో కూడా పైలట్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు దరిదాపు ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆరుగొండల గ్రామానికి కూడా పైలట్ ప్రాజెక్ట్ నీటిని గతంలో అందించడం జరిగింది. ఈ యొక్క నీటి సమస్యని, నీటిలో ఉన్నటువంటి కలుషిత నీటిని తగ్గించి ప్రజలకి ఆరోగ్యవంతమైనటువంటి నీటిని అందించేదానికోసం పాలక వర్గాలు ఆనాడు పైలట్ ప్రాజెక్ట్ అనే దాన్ని నిర్మాణం చేయాలని సంకల్పించారు. కానీ ఈ రోజు వరకు ఆ పైలట్ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో రాలేదు. ఎందుకు, కారణం ఏంటి? దీంట్లో ఒక విషయం ఏంటంటే, పైలట్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కొంత నిధులు ఇస్తుందని, దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ప్రజల వద్ద నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ని ఆనాడు వసూలు చేశారు. మరి ప్రజల వద్ద నుంచి 15 లక్షల రూపాయలు ఆనాడు, అంటే 7.5 లక్షల రూపాయలు ప్రజల వద్ద నుంచి, అదేవిధంగా మా షుగర్ ఫ్యాక్టరీ ఎండి గారు అయినటువంటి గంగరాజు గారి దగ్గర నుంచి 7.5 లక్షల రూపాయలు వసూలు చేసి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చేటువంటి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి, అంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అందించే క్రమంలో మరి మేమందరం కూడా మరి ప్రముఖ పాత్ర వహించాము. ఆనాడు ఉన్నటువంటి నక్కా పాండురంగారావు గారు, మరి దాతలు అనేక మంది మరి దానికి కృషి చేసి, కనుమూరి రాజాబాబు గారు, వీళ్ళందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీ ఎండి గంగరాజు గారి దగ్గర నుంచి నిధులు తీసుకురావడంలో మాకు సహకరించి మరి వారు ప్రధానమైన పాత్రను పోషించి రాజాబాబు గారు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 15 లక్షల రూపాయలు ఇవ్వడంలో మరి అందరూ గ్రామస్తులు, దాతలు, అందరూ పెద్దలందరూ కూడా మరి వారి వారి పాత్రను ఖచ్చితంగా పోషించారు. అందరికీ ధన్యవాదాలు. మరి అదే క్రమంలో ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయలను దీని మీద వెచ్చించి ఇప్పటి వరకు, మరి అది నిర్మించిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అది నిరుపయోగంగానే ఉంది. ఎందుకని ఉంది? నిరుపయోగంగా ఉండమంటే మరి నీటి వనరు వచ్చేటువంటి సదుపాయం లేకపోవడమా, లేకపోతే నీరు నిల్వ ఉండేటువంటి పరిస్థితులు లేక నీరు షింక్ అయిపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సమస్యలుగా మన ముందుకు వచ్చాయి. మరి ఆనాడు ఆ మట్టిని
మరి టెస్ట్ చేసి ఈ ఈ యొక్క మట్టిలో నీరు నిల్వ ఉంటాయా లేవా అని టెస్ట్ చేశారో లేదో అయితే మాకైతే తెలియదు. కానీ మరి నీరు ఒకసారి పెట్టారు, మరి నీరు మొత్తం షింక్ అయిపోయాయి. మరి ఆ తర్వాత మరి పౌడర్ జల్లి దమ్ము చేసి మరో పెద్ద ప్రయోగం చేశారు. మరి దానికి ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ గురించి ప్రయత్నం అయితే చేయడం ఖచ్చితంగా జరిగింది. కానీ పూర్తి స్థాయిలో అంటే ఏంటంటే ఒక సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వలన మాత్రమే మరి ఫలితాలు రాలేదు అనేది నా భావన. గతంలో కూడా ఎమ్మెల్యే వంశీ ఉన్న టైంలో కూడా ప్రజల దగ్గర నుంచి వినతిపత్రాలు పైలట్ ప్రాజెక్టులు అందించాలని పూర్తిగా చేయాలని చెప్పి వినతిపత్రాలు అందించడం జరిగింది. ఆ టైంలో ఇప్పుడున్న పాలకవర్గం అంటే పంచాయతీ పాలకవర్గం అప్పుడు పాలకవర్గం సేమ్ ఒకటే అవడం, వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పు చెప్పి మీరు పూర్తిగా దాన్ని అందించండి, నాకు ఏమైనా కాదు సహాయకాలు నేను చేస్తాను నా తరపున చెప్పి ఆరోపించడం జరిగింది. కానీ అదే పాలకవర్గం ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాన్ని నిరుపయోగం చేయడం ఎందుకని కారణాలు? అంటే ఇక్కడ మా గ్రామం యొక్క దురదృష్టం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పాలక వర్గం అంటే పంచాయతీ పాలక వర్గము ఒక పార్టీకి సంబంధించింది అయితే మరి స్టేట్ గవర్నమెంట్ మరొక పార్టీకి సంబంధించినటువంటి పాలక వర్గం కావడంతో ఇది రెండింటి మధ్యనటువంటి సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేనటువంటి కారణం ఒకటి ప్రత్యేకంగా మాకు కనిపిస్తా ఉంది. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నిధులు తెచ్చుకోగలగటం, దీని గురించి మరి పూర్తి స్థాయిలో రెండిటి ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరిగింది. కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోవడం, మరి పంచాయతీ పాలక వర్గం ఒకటైతే స్టేట్ పాలక వర్గం కూడా ఒకటై అయినప్పటికీ కూడా మరి నిధులు లేని కారణంగా ఖచ్చితంగా మరి ఇది ముందుకు వెళ్ళలేదనేది భావిస్తా ఉన్నాం. సరే, జరిగిన దాన్ని తవ్వుకుని మరి దీన్ని చేసేదానికంటే ఇప్పుడున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు సహృదయంతో మంచి మనసుతో మరి దీన్ని అర్థం చేసుకుని సరైనటువంటి మరి ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుద్ది అనే దాన్ని ఆలోచన చేసి మరి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఎందుకంటే నీరు ఎందుకని నిల్వ ఉండట్లేదు, దమ్ము చేసినా మరి అవి చేసినా నిల్వ ఉండట్లేదు, ఏం చేస్తే నిపుణులతో కూడినటువంటి ఒక మంచి కమిటీని, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక కమిటీని, మరి చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి నిరంతరము పరిశీలి చేసి తగిన నిధులు ఇస్తే ఖచ్చితంగా ఇది ప్రజలకు అందుబాటులో వస్తుందని, ప్రజలకి తాగునీటి సమస్య పరిష్కారం చేయాలి అంటే ఖచ్చితంగా మరి పాలక వర్గం తగిన కృషి చేయాలని, దీనికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు కృషి చేయాలని చెప్పి భావిస్తూ మరి ఈ యొక్క ప్రస్తుతం పాలకవర్గం ఈ పాలకవర్గం దిగేలోపన్నా ఈ సమస్య పరిష్కారం వేసిద్దా, లేదు నూతన పాలకవర్గం ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ పాలకవర్గాన్ని చేసే అవకాశాలు ఉన్నాయా? అసలు ఇది ఎప్పటికీ చాలా అంటే బాపులపాడు ప్రజలు చాలా ఎప్పుడు నెరవేరు? ఒకటి సార్, మీరు ప్రశ్నించారు, బాగానే ఉంది. ఎప్పుడు పాలక వర్గం లేకుండా బాపులపాడు పంచాయతీ లేదు. ఎప్పుడు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులతోనే ఈ పంచాయతీ పరిపాలన జరుగుతూ ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ మరి పాలక వర్గంగా ఉన్నప్పటికీ కూడా పాలక వర్గం అనేటువంటి ఆ యొక్క కమిటీ ద్వారా మాత్రమే పరిపాలన జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితం. అంటే మీరు అనేది ఒకే వ్యక్తులుగా ఉండి పనిచేయలేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన అంశం. ఇప్పుడు 6 నెలల్లో అయిపోద్ది, లేకపోతే ఇంకో 6 నెలలు, ఎన్ని సంవత్సరాలు అయింది. సంవత్సరాలు అయితే కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోగా మరి ఊరికే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లేదా స్వచ్ఛ అని చెప్పి మాటలు చెప్తే ఏమి ప్రయోజనం లేదని ఖచ్చితంగా మరి దీన్ని యార్లగడ్డ వెంకట్రావు గారు ఖచ్చితంగా పరిష్కారం చేస్తారని, మంచి మనసు ఉన్నటువంటి మా నాయకుడు మరి దీనికోసం ఆలోచిస్తారని చెప్పి భావిస్తూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మనసున్న నాయకుడు, గన్నవరాన్ని మరి పేదరికం లేని గన్నవరాన్ని, నిరుద్యోగ సమస్య లేని గన్నవరాన్ని, ఈ గన్నవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలి అని చెప్పి కంకణ బొద్దుడైనటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు మా సమస్యను ఖచ్చితంగా మరి వారు దృష్టిలో పెట్టుకుంటారని, మరి సమస్యను పరిష్కారం ఖచ్చితంగా చేస్తారు. ఎందువల్లంటే మేము చూస్తా ఉన్నాము ఈ నియోజకవర్గంలో మరి సంవత్సరాల తరబడి మరి పరిష్కారంగా అనేటువంటి అపరిష్కృతమైన సమస్యలను ఎన్నో పరిష్కారం చేస్తూ మరి ముందుకెళ్తున్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సమస్యను కూడా పరిష్కారం చేయవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ ఆయన వేడుకుంటున్నాం.